దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అవును. సార్, మీరైతే కనుక అసలు జాతకానికి ఉన్న విలువ ఏంటి, అసలు ఎప్పుడు జాతకం చూపించుకోవాలి, అసలు ఎలాంటి స్టేజెస్లో మనకి ఏ దశలు నడుస్తున్నాయి అన్నది చాలా విషయాలు అయితే మీరు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి సార్ అసలు జనరల్గా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే పూర్వం జమీందారులు కానీ పట్వారీలు కానీ ఇట్లా ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే ఆ టైంలోనే వాళ్ళ దగ్గర బాగుండేది కదా. సో అందరికీ దాన ధర్మాలు చేయనియండి, పుణ్యకార్యాలు చేయనియండి, ఇలాగా బాగా అందరికీ ఇవ్వటం, హెల్ప్ చేయటంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే కనుక జమీందారులు లేరు, పట్వారీలు లేరు, ఎవరు లేరు. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి మనం చూసుకుంటే వాళ్ళు నార్మల్గా ఏదో జాబ్ చేసుకుంటూ ఇట్లా నార్మల్గా బతికేస్తూ చూస్తూ ఉంటాము. అసలు ఎందుకు ఇలా జరుగుద్ది అంటే, ఇప్పుడు జనరల్గా పెద్దలు చేసిన పాప కర్మలు అవనియండి, పుణ్యాలు అవనియండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. మరి ఎందుకు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంత హుందాగా బతకట్లేదు, ఎందుకు నార్మల్ లైఫే లీడ్ చేస్తున్నారు? వాళ్ళు చేసిన పుణ్యకార్యాలు, ఆ పుణ్య అంతా ఏమైపోయిందంటారు? ఈ విషయాలు ఒకసారి చెప్తారు. తప్పకుండా. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే, ఫెస్టివల్స్ వచ్చిన చాలామందికి పిలిచి బట్టలు ఇవ్వటం, అవును, చాలామందికి టెంపుల్స్కి డొనేషన్స్ ఇవ్వటము, ఇలాంటి చాలా చేస్తుంటారు. పెళ్ళిళ్ళు చేపించటము, లేదంటే వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు మనం డైరెక్ట్ అయితే చూడలేదు, కానీ ఫిలిమ్స్లలో చూపిస్తారు కదా. వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు, మ్యారేజ్ డే వచ్చినప్పుడు పిలిచి అన్ని పంచుతారు. బట్టలు పంచడం, బియ్యం పంచడం, ఇవన్నీ ఇచ్చేస్తుండే. సో వాళ్ళు అట్లా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంత పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ఊర్లో రాజ్మహల్ లాంటిది అంత పెద్ద ఇంట్లో బతికిన వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేసరికి ఆ మహలే మొత్తం పాడుబడ్డ ఇల్లులాగా అయిపోతుంది. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఊర్లో పొలాలు ఉన్నా అనుభవించలేరు. ఎందుకు మరి? ఇది వాళ్ళు మంచిగా చేసారు కదా. చాలా మంది డౌట్ ఇదే. ఇప్పుడు మనకు కూడా అపాయింట్మెంట్, మన భవిష్యక్రియ కానీ మన కిరణ్ టీవీ నుంచి కానీ చూసి మనకు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అన్నదానం చేయటం పుణ్యమే కదా గురుగారు, అన్నదానం చేయొద్దు అంటారు. ఏంటంటే ఎగ్జాంపుల్ అనుకో, కుంభలగ్నం అయింది, మకర లగ్నం అయింది అనుకో. మకర లగ్నానికి సప్తమాధిపతి చంద్రుడు. సప్తమాధిపతి అంటే 7th లార్డ్, అంటే బిజినెస్, పార్ట్నర్షిప్, లాంగ్ టైమ్ డిజీజెస్కి క్యూర్ చూపించేది కూడా 7th హౌస్. చాలామంది తెలీదు. ఓన్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే మ్యారిటల్ లైఫ్, పార్ట్నర్షిప్, బిజినెస్ అనేదే 7th హౌస్ అనుకుంటారు. బట్ లాంగ్ టైమ్ డిజీజెస్ కూడా క్యూర్ ఇచ్చేది 7th హౌస్. అంటే ఎలా మనం దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనేది 7th హౌస్ నుంచి అనలైజ్ చేస్తాం అన్నమాట. సో వీళ్ళేంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం అయింది, సప్తమాధిపతి చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. చంద్రుడు దేనికి కారకుడు? ఇల్లుకి, తిండికి, అమ్మకి, మన మనీ రొటేషన్కి, బిజినెస్లో మనీ ఎప్పుడు కానీ రొటేషన్ బాగుండాలి, ఒక స్టడీగా ఇన్కమ్ ఉండాలి అంటే చంద్రుడే కదా. ఇప్పుడు నీకు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు పోయి నువ్వు అన్నదానం చేస్తే ఏమవుతుంది? ఉచ్చస్థితిలో ఉన్న గ్రహాన్ని నువ్వు దానం చేస్తున్నావు. సో అప్పుడు ఏమవుతుంది? నీకు మూడు వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి తగ్గిపోతుంది. వాళ్ళకి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇస్తున్నావు. అవును. అక్కడ ఏమవుతుంది? మీ భార్య భర్తలలో గొడవలు స్టార్ట్. ఎందుకంటే సప్తమాధిపతి కదా. ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే బిజినెస్లో లాసెస్ స్టార్ట్. లేదు నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, జాబ్ దగ్గర సీక్రెట్ ఎనిమీస్ స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా కనెక్టెడ్ ఉంటాయి. సో అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే, చెయ్యొద్దు, అన్నదానం చేయొద్దమ్మా అని చెప్తాను నేను. మళ్ళీ ఇప్పుడు నువ్వు గుళ్ళకి దానం ఇవ్వద్దంటావు, ఏం సార్ నువ్వేమన్నా యాంటీయా? చాలామంది అనుకోవచ్చు, ఏంది నువ్వు గుళ్ళకి ఇవ్వద్దు అంటుండు, ఈయన ఏమన్నా నాస్తికుడు అంటే. కాదమ్మా, ఎగ్జాంపుల్ అనుకో, 5th కానీ 7th కానీ జూపిటర్ ఉన్నాడు. నేను ఏది కానీ లాజిక్ చెప్తా వాళ్ళకి అర్థమయ్యేటట్టు. మనం ఏదో అగ్నిశమిత్రాలు మాట్లాడితే గాలి మాటలు మాట్లాడడం కరెక్ట్, దాని వెనుకున్న సైన్స్ చెప్తా వాళ్ళకి. వెల్ ఎడ్యుకేటెడ్ నార్మల్ లేమెన్ కూడా అర్థమవుతుంది, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అర్థమవుతుంది. మన లాంగ్వేజ్ అట్లనే ఉంటుంది. కాబట్టి 5th కానీ 7th కానీ జూపిటర్ ఉన్నాడు, 10th కానీ 11th కానీ సాటర్న్ ఉన్నాడు అనుకో. D9లోనైనా, లేదంటే రాశి చక్రంలోనైనా, లేదా నవాంశలో కానీ, లేదనుకుంటే D5 చార్ట్లో కానీ, పంచమాంశంలో కానీ ఈ పొజిషన్ ఉందనుకో, నువ్వు గుళ్ళకి ఇయటం వల్ల నీ నెక్స్ట్ జనరేషన్స్ మొత్తం కొలాప్స్.
అనుభవించలేరు వాళ్ళు. నువ్వు పొలాలు ఇయ్యి, ఈ ఇల్లులు ఇయ్యి, ఏమన్నీ వాళ్ళకి లాస్ట్కి ఏమైతే అన్నీ అమ్ముకుంటారు. అనుభవించలేరు వాళ్ళు. ఎవరు చేసిన తప్పది? నేను పుణ్యమే చేసినా కదా, నేను గుడి గీయటం వల్ల తప్పేందంటే, అరే నీకు లేదురా బాబు ప్రాప్తి, నువ్వు ఇచ్చేటట్టు లేదు. అదేదో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరు పొజిషన్ ఇట్లా ఉన్నప్పుడు ఆటోమేటిక్ వీనస్ డౌన్లోకి వెళ్ళిపోతారు, అంటే శుక్రుడు మైనస్లోకి వెళ్తారు. అక్కడేదో ఇచ్చేదేదో భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి చెయ్యి. ఎక్కడ ఏం చేయాలనేది తెలుసుకొని చేయగలిగితే అప్పుడు నీకు రిజల్ట్ ఉంటుంది. అది వదిలేసి మనకు నచ్చింది మేము చేస్తున్నాం, ఇప్పటికి మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడే వాళ్ళకి నేను ఇప్పటికి చూసాను, గురుగారు నేను చేయని పూజ లేదు, నేను చెయ్యని హోమం లేదు, నేను చెయ్యని దానం లేదు, కానీ ఎందుకు నేను ఇట్లా సఫర్ అవుతున్నా అంటే వాళ్ళకి అదే చెప్తా, ఫస్ట్ ఈ బంద్ చేయి. ఇన్ని రోజులు చేసి చూసినా కదా, ఏమైనా రిజల్ట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, కొన్ని రోజులు బంద్ చేసి చూడు. సరే, అలానే ఇంకొక విషయము, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్నారనుకోండి, వీళ్ళ పూర్వీకులకి బాగా ఆస్తులు ఉన్నాయి, అయినా అవి కొన్ని కోర్టు కేసెస్లో కానీ ఏదో ఒక తగాదాల్లో కానీ అలా ఇరుక్కుపోతూ ఉంటే వీళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కూడా పిల్లలు అనుభవించలేకపోతూ ఉంటారు. అంటే ఈ పిల్లల చాట్లో ఏ పొజిషన్స్ చూసుకోవాలి, అంటే పూర్వీకుల ఆస్తి అనుభవించాలి అంటే జూపిటర్ కేతుమా. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఫస్ట్ ఈ లైఫ్లో ఇప్పుడు నీ దగ్గర ఒక 10 కోట్లు పడి ఉన్నాయి, నీకు అల్సర్ ఉందంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు, కడుపుకు తినలేవు కదా. 10 కోట్లు ఉన్నా అల్సర్ ఉందని చెప్పి నువ్వు ఇంత మసాలా తినలేవు, ఇంత కారం తినలేవు, ఏమైనా సప్ప ఫుడ్ తినాలి. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, కాకపోతే కంట్రోల్ ఉంది కాబట్టి తింటాం మనం, కాకపోతే స్వీట్స్ ఓవర్గా తినలేం కదా. అది ప్రాప్తి అంతే. ఎవరిదైతే మనం వచ్చినామో అది అనుభవించక తప్పదు మనం. అయితే నీకు ఇట్లా పూర్వీకులది, ఇప్పుడు మా తాత ఇచ్చిండు, అది మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి నాకు వచ్చింది, కానీ నా కోర్టు కేసులో ఇరుక్కపోయింది అంటే ఆటోమేటిక్ నీ కేతు జూపిటర్ మైనస్, సాటర్న్ మైనస్, వీళ్ళిద్దరు మైనస్లోకి, ఈ ముగ్గురు మైనస్లోకి వెళ్ళటం వల్ల అవి సంవత్సరాలు పడి ఆ కేసులు నడుస్తూ ఉంటాయి. అదేదో ఈ మధ్యలో కొంచెం ఒక లా వచ్చింది, 10 years కన్నా ఎక్కువ ఉన్నాయి, కొంచెం తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. సో అట్లా ఈ పూర్వీకులు చేసే మిస్టేక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నీకు స్వప్నకి నాగదోషం వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు చంపినావు పావుని. మీ వాళ్ళు ఎవరో తాతనో ఎవరో ఒకళ్ళు పొలంలో అప్పుడు వర్క్ చేసేటోళ్ళు కాబట్టి, వాళ్ళ అంటే వర్క్ కాదు, వాళ్ళ పొలాలు వాళ్ళే దున్నుకునేది కదా, పనులు పెట్టించేది వాళ్ళు పని చేసేది. సో అట్లా అక్కడ కూడా అట్లా కొన్ని పాములు చంపటము, కొన్ని పుట్టల్ని గొలగొట్టటము, ఇట్లాంటి అన్ని దోషాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా అనుభవించాల్సిందే అది. ఇప్పుడు తప్పకుండా వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళు ఒక 40% అనుభవిస్తే 60% నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తారు? ఫైనాన్షియల్ క్రైసిస్. ఇప్పుడు నీకు ఊర్లో ఒక 10 ఎకరాలు ఉంది, ఏం లాభం? ఎకరం 2 కోట్లు, 10 ఎకరాలు అంటే 20 కోట్లు. అయినా నువ్వు సిటీలో ఉండి 50,000 పని చేస్తున్నావు. ఏంద్రా 20 కోట్లు ఆస్తుంది, మరి ఏంద్రా అంటే కోట్లకు కేసు నడుస్తుంది, ఏం చేయలేదు. కొంతమంది మళ్ళీ ఏమవుతుంది, ఇప్పుడు అంటే కేసు అనే కాకపోయినా సార్ నిజంగా చెప్పాలంటే చాలా మందికి అంతే, ఎకరాలు ఉంటాయి కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు నార్మల్ గానే ఉంటూ ఉంటారు. అలా జనరేషన్ ఆస్తులు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ వీళ్ళు అనుభవించడానికి మటుగా ఎవరికి అవ్వదు. ఇంకోటి చూస్తాం, అది అనుభవించే యోగం ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? అంతే. నీకు ఇప్పుడు జూపిటర్ మంచి ప్లేస్లో ఉంది, కేతు ఏంటంటే కుజుడితోటి కానీ శనితోటి కానీ ఉండొద్దు, వీళ్ళు ఉండొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, కుజకేతులు కలిసిరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీ సింహలగ్నం అయింది, సింహలగ్నానికి 4th and 9th లార్డు కుజుడు. ఇప్పుడు ఈయన కోణస్థానాలలో కూర్చున్నాడు అనుకో, కూర్చొని ఈయనతో పాటు కేతు గాని కూర్చుండా, ఆటోమేటిక్ నువ్వు అనుభవించలేవు, ప్రాపర్టీ ఉండదు. నువ్వు రెమెడీస్ ఉంటాయా వాటికి అంటే డిపెండ్. అప్పుడు ఏమవుతుంది అంటే నడుస్తున్న దశ ఏంటి, అంతర్దశ ఏంటి, అది కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ దశ అంతర్దశని తగ్గట్టు చూసుకొని మనం ఏమైనా రెమెడీస్ చెప్పగలిగితే తొందరగా రిజాల్వ్ అయిపోతుంది. లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు చాలా రోజుల నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి, ఏదో ఒకటి సార్ట్అవుట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు చిన్న మట్టి కుండ తీసుకో, మట్టి కుండలు తేనె నింపు, కొంచెం పసుపు దాంట్లో, లేదంటే ఒక పసుపు కొమ్మేసి చిన్నది దాంట్లో వేసి దాన్ని మూట కట్టి ఎర్రబట్టలు కట్టేసి ఏదైనా చెరువు ఒడ్డును పాతేయాలి, గుంత తీసి చెరువు ఒడ్డును పాతేసేసి. ఏ రోజైనా చేయాలని, ఏ రోజు ట్యూస్డే
మాక్సిమం అయితే ట్యూస్డే, లేదంటే సాటర్డే. ఏ టైం అయినా పర్లేదా? మార్నింగ్ టైం చేసుకుంటే మంచిది. ఓకే. సో ఇది ఎవరైనా ద్వాదశ రాశులలో ఎవరైనా లాంగ్ టైం కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటే ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ జడ్జి కానీ లేదా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఏదో రకంగా కొంచెం కాంప్రమైజ్ అయ్యి తొందరగా సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అలానే అదే ఇందాక అడిగినట్లు ఇప్పుడు పెద్దల ఆస్తి కానీ పూర్వీకుల ఆస్తి కానీ మనం అనుభవించేలాగా చేసుకోవటానికి ఏమైనా రెమెడీ ఉంటుందా? అది డిపెండ్ మా, అంటే పర్సనల్ చూడాలి. కాకపోతే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఒక జనరల్ రెమెడీ ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మర్రి చెట్టు ఉందనుకో, అక్కడికి వెళ్ళు, ఆ ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడలు 2 ముడై మంచి నీ కోరిక ఏదైనా సరే కానీ ఒక వైట్ క్లాత్ మీద మంచిగా రెడ్ కలర్ పెన్ తోటి రాయి. ఓకే. ఆ ఊడలు ముడేసాయి మంచిగా, ఇది నేను నాకు అనుభవించే రాత నీవు తండ్రి, మంచిగా మా తాతదో నాన్నది ఏదైనా ప్రాపర్టీ మేము అనుభవించాలి, మంచిగా అది మేము నెక్స్ట్ దాన్ని సేల్ చేయాలన్నా ఏదో ఒకటి వాళ్ళకి ఏముందో రాయమని రాసేసి ఆ మర్రి చెట్టు కింద మొదల దగ్గర దువ్వి అక్కడ పెట్టేసి దాని మీద నుంచి ఒక 1 రూపీ కాయిన్ వేసి కొంచెం పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకో, ఈ పని పూర్తి కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని వెళ్ళిపో. అది ఎప్పుడైతే సార్ట్అవుట్ అవుతుందో అయిన తర్వాత వెళ్ళి ఆ ముడి ఇప్పేసాయి. ఆ ఊడలు ముడైతే వేసాం అది ఇప్పేసి రావాలి. ఇది జనరల్గా ప్రయత్నించి చూడు. ఇంకా దీనికన్నా స్ట్రాంగ్ రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు ఇదే కార్యక్రమము ఒక మేక్ తోటి తాంత్రిక పరంగా చెప్తూ ఉంటారు కదా. తాంత్రికంగా ఏంటంటే చలో ఒకటి చెప్దాం, ఒక మహా ఉపాయం అని చెప్తుంటాం కదా. ఇంకా అదే, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎన్నాళ్ళ నుండో ప్రాబ్లమ్స్ లో ఉంటారు కానీ సార్ట్ అవుట్ చేసుకోలేరు. అంటే నమ్మకాలు కూడా గబల్ వచ్చి కన్సల్ట్ అవ్వాలి అంటే కొంచెం ఆగుతా ఉంటారు. ఏమో నిజమా కాదా, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాం అని ఇలా డౌట్ లో ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒకటేమా, నువ్వు నాకు చాలా మంది ఏం చెప్తారంటే మేము ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, ఫేస్బుక్ రీల్స్లో చూస్తాం, లేదంటే యూట్యూబ్ రీల్స్లో చూసి మేము ఒక దగ్గరికి వెళ్ళాము, ఏం చూసినామని నేనన్నా. ఏం చూసినాం సార్ మేము, ఆయన ఏమంటే ఏదో స్టోను మేమేమో పెండెంట్ వేసుకున్నాము, మాకు 30-40 కోట్లు వచ్చేసినాయి అనేసరికి వీళ్ళు కూడా పాపం నమ్మి వెళ్ళిపోతారు, వెళ్ళి వేసుకుంటారు. అక్కడ ఏం జరగదు. నా దగ్గర మస్తు మంది వచ్చారు. అయితే నేను అన్న, నువ్వు ఎందుకు అంత పిచ్చోడు ఎందుకు అవుతున్నావు? 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెటే లేదు, కోట్ల డీలింగ్స్ ఏడే జరగట్లే, పోనీ ఆంధ్ర సైడ్ జరుగుతున్నాయంటే అక్కడ కూడా లేదు. అయితే ఏడికెళ్ళి వచ్చినాయి 30 కోట్లు. సరే ఆడు వచ్చినాయని చెప్తుండు కదా, 30 కోట్లు ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు జిఎస్టీ ఎంత కట్టాలి? ట్యాక్స్ పే చేయాలి కదా. ట్యాక్స్ పే చేయకుండా అయితే ఉండదు కదా. లేదంటే నీకు 30 కోట్లు నీకు ఆడు ఇచ్చేటప్పుడే నువ్వు అక్కడ కట్ చేసుకొని ఆడు ఇవ్వచ్చు. సో నువ్వు ఒక్కసారి అడుగు, నువ్వు 30 కోట్లకు జిఎస్టీ ఎంత కట్టామన్నా ఒకసారి స్లిప్ ఏమైనా ఉంటే చూపి నాకు. సెకండ్ ఏంటిది, 30 కోట్లకి 9 కోట్లు జిఎస్టీ పోతుంది. అవును, 21 కోట్లు ఏడు ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఒక్కసారి అడుగు. ఎందుకు ఊకేనే ఇప్పుడు లక్షలు పెట్టి నేను పూజ చేస్తా అంటున్నావు. సరే ఇప్పుడు నా పిల్లకి పెళ్ళి అవుతలేదు, చాలా మంది నాకు చెప్పారు, మీరు ఎందుకు అట్లా మనుషులు ప్రాబ్లమ్స్ ఉండేసరికి ఎవరో ఏదో ఒకటి చెప్పేసరికి వెళ్ళిపోతా ఉంటారు. అవును, ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి పూజ చేస్తున్నాం అది ఖచ్చితంగా బాగా నెరవేరుద్దేమో, తక్కువ కాస్ట్ అంటే లేదు వీళ్ళ దగ్గర పెద్ద ఇది లేదు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటిది, కన్సల్టేషన్ ఫీజు 2,000 ఏం చెప్తాడు అంటే అట్లా డౌట్. అదే మనం 30,000 పెడతాం అంటే బాగా వర్త్, అందుకని వెళ్తున్నారు. అయితే ఇప్పుడు నా దగ్గర అనుకో, నేను నీకు విత్ ప్రూఫ్ చూపిస్తా. సార్ దగ్గరికి వచ్చిన జాబ్ వచ్చింది అంటే, బాబు ఫస్ట్ నువ్వు నా దగ్గరికి నాకు వీడియో పంపించాలంటే, నా దగ్గరికి వచ్చిన జాబ్ వచ్చింది అంటే ఫస్ట్ నీ అపాయింట్మెంట్ లెటర్తో సహా పెట్టి నాకు, నేను అప్పుడే మాట్లాడతా. సార్ నా పెళ్ళి మా పాపకు సెట్ అయింది పెళ్ళి అంటే ఫస్ట్ కార్డు పెట్టు, డేట్తో సహా చూపి. దాంట్లో 2026 సెప్టెంబర్లో ఈ డేట్లో పలానా నా పాపకి నేను సార్ దగ్గరికి మార్చిలో ఫిబ్రవరిలో వచ్చినా నాకు సెట్ అయింది, ప్రూఫ్ తోడు పెట్టు, గాలి మాట్లాడద్దు. ఎందుకంటే రేపటి నాడు వాడు నన్ను క్వశ్చన్ అయ్యొద్దు, ఎదుటోడు నీకు ఉంది కదా ఆడ ప్రూఫ్, పోతావా పెళ్ళికి పోయి చూసుకో, ఏదో విజిటింగ్ కార్డు వెడ్డింగ్ కార్డు కొట్టించి ఏదో చెప్పిన కాదు, ఆ పెళ్ళి అడ్రస్తో సహా పెడతా, పో చూసుకోపో, నేను ప్రూఫ్ తోటి చెప్తా. సో మీరు కూడా ప్రేక్షకులు కూడా ఎవరైనా సరే కానీ, నా అమ్మాయికి పెళ్ళి అయితే లేదు, మనం 2 లక్షలు పెట్టి పూజ చేద్దాం అమ్మా, సరే 2 కాదు 3 లక్షలు ఇస్తా, పక్క పని అవుతుంది అని రాసిమా, నేను రాసిస్తా. నేను చెప్పిన రెమెడీస్ పక్కా చేసి, మనం కూడా లేని లక్షలు ఖర్చు పెట్టింది కదా, చిన్న రెమెడీసే. నేను చెప్పిన రెమెడీస్ చేయి, నేను చెప్పిన రత్నం వేసుకో,
నీకు అప్పుడు ఎందుకు పని కాదు నేను చూస్తాను. అది కాక మీ దగ్గర రత్నాలు కూడా రత్నాలు మనం మాక్సిమం 20,000 కన్నా ఎక్కువ పెట్టి అన్నాం. హైయెస్ట్ లేదు, హైయెస్ట్ అది 2 స్టోన్స్ ఒకటే కాదు, 2 స్టోన్స్, అది కూడా విత్ రింగ్స్ తోటి. 20,000 అంటే ఓన్లీ రింగ్సే కాదు, స్టోన్స్ 3 to 3.5 క్యారెట్ స్టోన్స్, మళ్ళీ దానికి పంచలోహం కానీ వెండిలో కానీ చేయించిస్తాం. గోల్డ్ అంటే అలాగే ఇచ్చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ చాలా రేట్ పెరిగిపోయింది, ప్యూరిటీ ఇస్తున్నారు లేదు, గ్యారెంటీ లేదు. అందుకని మనం ఏంటంటే గోల్డ్ సమస్య అయితే తీరిపోతుంది కదా, ఏ మెటీరియల్ లో మనం వేసుకున్నా కూడా. జరగట్లేదు అంటే నేను అదే అంట. ఇప్పుడు చాలా మంది నాకు పని కాలేదు అంటే ఫస్ట్ నేను అంట నువ్వు పెట్టుకుని రింగ్స్ పెట్టంటాను, పెట్టుకోరు. మరి ఎవరు చేస్తున్నారమ్మా పరిహారం అంటే మా వాడు చేస్తలేను సార్ నేను చేస్తున్నా అంటే కాదు పని. నేను ఫస్ట్ నా దగ్గరికి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ అదే అడుగుతా, చెయ్యడం అంటే లేచి వెళ్ళిపోమ్మా, నీ ఫీజు నాకు అవసరం లేదు, నువ్వే సమస్యతోటి వచ్చినావు, నీకేమైనా సమస్య ఉంటే చెప్పు నాకు, నా కొడుకు మాట ఇంటలేడు సార్, నా బిడ్డ ఇంటలేడు అంటే వదిలే. ఏమంటే వాళ్ళు ఏమంటారు కడుపు కోత కదా సార్ చెప్పాలి అంటే మనం ఏం చెప్తామమ్మా, జ్వరం వాడికొస్తే ట్యాబ్లెట్ నువ్వు వేసుకుంటా అంటే కాదు కదా, ఎవరికి జ్వరం వచ్చిందో వాళ్ళే ట్యాబ్లెట్ వేసుకోవాలి, వాళ్ళే పరిహారం చేయాలి. నేను చెప్తున్నా పక్క వాడు లేదు సార్ వాడు ఎక్కడెక్కడో తిరిగి బెజార్ అయిపోయిండు చందకాయ నమ్మట్లేదు అంటే ఒకసారి నమ్మమన్నాను, నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది చేస్తుడు మనం, అప్పుడు కాకపోతే నన్ను అడుగు మనం, అట్లా వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తాం మనం. సో వీళ్ళు కూడా అనుభవించాలి అంటే వీళ్ళ పూర్వీకుల కర్మ ఎట్లుంది అసలు చేయాల్సింది. మనం ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాం కదా, రతన్ టాటా గారిది శుక్రుడు అస్తంగతం ఉండటం వల్ల ఆయన డబ్బు ఇచ్చాడు, సోను సూద్ గారు శనికేతు బాలేరు కాబట్టి లేబర్ మిలీనియర్స్ చూసుకుంటారు, నువ్వు సామాన్యుడివి. కొంతమంది కష్టపడి క్రోడ్స్ సంపాదించి ఇలా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, ఎందుకు అంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను అదే క్వశ్చన్ అడుగుతా, కొంతమంది రాగానే అన్నదానం చేసినావా లేదు, చేసిన సార్ అంటే అవుట్ బంద్ చేయి ఫస్ట్. కొంతమంది కోర్టు కేసెస్ అవుతున్నాయి కానీ ఇంకా నాకు దిగుతలేదు అంటాడు, అంటే మీ పెద్దనాయనకు నువ్వు ఏమైనా పైసలు ఇచ్చేది ఉందా, అవును సార్ కొన్ని ల్యాండ్లో మనకు వచ్చిన డబ్బులు నేను ఇవ్వాలనుకుంటే నిజం చెప్పు ఫస్ట్, డాక్టర్ దగ్గర జ్యోతిష్యం దగ్గర అవద్దని చెప్పకు, ఎందుకంటే కరెక్ట్ నీకు దొరకదు సొల్యూషన్, కరెక్ట్ నిజం చెప్తే నేను నీకు మంచి రెమెడీ చెప్తా. అవును సార్ ఇట్లా కొంచెం ఇస్తా అన్న ఇవ్వలేదని ఫస్ట్ ఇచ్చేయి, ఎందుకంటే పెద్దనాయనతో నువ్వు గొడవ పెట్టుకుంటే నీ శని ఎప్పటికీ దెబ్బతింటాడు, నీ శని దెబ్బతింటే నీ కోర్టు కేసులో న్యాయం ఎడికెళ్ళి వస్తుంది. అందుకనే ఫేర్గా ఉండు, నీ పెద్దనాన్న పెద్దమ్మతోటి ఫేర్గా ఉండు. ఇప్పుడు చాలా మంది అంటారు నా పిల్లలు చదువుతలేరు సార్, నా పిల్లలకు ఒకటి కాకపోతే ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తుంది అన్నప్పుడు ఒకటే క్వశ్చన్, నీ బొమ్మడికి ఏమైనా చేస్తా అని చెప్పి నువ్వేమన్నా దాటేసినావా, లేదంటే మీ బొమ్మడికి ఏమన్నా ఇది ఇప్పిస్తా అని చెప్పి ల్యాండ్ ఏదో దాంట్లో ఏమైనా మోసం చేసి తక్కువ రేట్లో కొట్టేసినావా అని నేను అడుగుతా. అడిగినప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్ రైట్ వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు, కరెక్టే కదా మనం ఈ ల్యాండ్ అమ్మితే మనం ఇంత ఇస్తా అని చెప్పినా, ఇంత ల్యాండ్ అమ్మితే నీకు ఇంత ల్యాండ్ కొనిస్తా అని చెప్పినా కానీ అది నేను నెరవేర్చలేదు సార్ అని చెప్పి అడుగుతాడు. అనగానే అది ఫస్ట్ అంట అవి కరెక్ట్ చేసుకో, అవి కరెక్ట్ చేసుకుంటే నీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఎప్పుడు కానీ గుళ్ళోకి వెళ్ళి దీపాలు పెట్టడం అనేది కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే గ్రహాలు కాబట్టి వీళ్ళతో రిలేషన్ పెట్టుకో, వీళ్ళ దగ్గర మాట నిలబెట్టుకో, అప్పుడు నీకు ఈ సమస్యలు ఏవి రావు. అంతే తప్ప ఎంతసేపు ఉన్నా నేను హోమం చేస్తున్నా సార్, నేను పూజ చేస్తున్నా సార్, నేను అక్కడ దానం ఇస్తున్నా సార్ అంటే అసలు ఇవ్వచ్చా లేదో తెలుసుకొని చేయరా బాబు. ఇప్పుడు చాలా మంది ఫస్ట్ చెప్పేది ఏంటిది ఇదే, అన్నదానం చేయండి, గుళ్ళకి దానం ఇచ్చేయండి, గోశాలకి ఇవ్వండి, ఇదే చెప్తుంటారు. కానీ వీళ్ళు ఇవ్వచ్చా లేదా అనేది తెలుసుకొని చేయాలి. అది మనం తెలుసుకోకుండా మనం చేయటం వల్ల కూడా ఇబ్బందులనే ఎక్కువ రేజ్ అవుతాయి. అందుకనే వాళ్ళు ఏం చేసారు పెద్దోళ్ళు, మీరు అది తప్పు చేయకండి, తెలుసుకోండి ఒకసారి. ఇప్పుడు చాలామంది ఏమంటారు సార్ మిథున రాశికి తిరుగులేదు తోపు అంటారు సార్, ఈ తులారాశి వాళ్ళకి అసలు తిరగలేదు అంటారు, వచ్చి చూస్తేనేమో రూపాయికి ఏడుస్తూ ఉంటారు, కనీసం కన్సల్టేషన్ ఫీజు ఇవ్వలేకపోతే అప్పు చేసిన సార్ నా ఫ్రెండ్ దగ్గర తీసుకుని అంటాడు. నేను అదే వాళ్ళ జాతకం చూస్తే ఏమవుతుంది, శనిలో చంద్రుడు లేదంటేనే శుక్రుడిలో చంద్రుడు ఇట్లా దశాంతర దశలు నడుస్తుంటాయి, వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ చెప్తా. ఇప్పుడు నేను అన్నాం కదా ఒక మహా ఉపాయంకి మనం డైవర్ట్ అయిపోయినాం. ఒకటి ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే అంటే అమాస అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శనివారం రోజు ఒకటి బొంబాయి ముల్లాను వస్తుంది, మేకు లావుది వస్తుంది, అది ఒకటి తీసుకోండి. ఒక బట్ట వైట్ కలర్ బట్ట, దాని మీద బ్లూ కలర్ పెన్ తోటి రాయాలి, నీ కోరిక ఏముందో రాయాలి మంచిగా, ఒకటే కోరిక ఏదైనా, అది న్యాయబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఆ అమ్మాయి నాకు వచ్చేసేయాలి వీడు నాకు వచ్చే అట్లాంటివి కావు, న్యాయబద్ధంగా నాకు జాబ్ దగ్గర ఏదన్నా చాలా రోజుల నుంచి శత్రువులు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోవాలి, నాకు ఇట్లనే ఎవరైనా ప్రాణహాని ఉన్నారు
వాళ్ళు నాకేం చేయొద్దు, దూరం అయిపోవాలి, ఇట్లాంటి న్యాయబద్ధంగా ఏమున్నాయో అవి రాయండి. రాసి ఆ మూలకు కట్టండి. ధైర్యం ఉంటే దగ్గరలో ఇక్కడ శ్మశానం పట్టుకుంటే పొద్దునే వెళ్ళాలి, సాయంత్రం ఏం అవసరంలే. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మంచి స్నానం చేసేసుకొని వెళ్ళి ఆ మేక ఏదైనా చెట్టు మొదల్లో కొట్టి రావాలి. చెట్టు మొదట్లో దాన్ని కొట్టేసి జయ మహాకాళి జయ కాలభైరవ్ దండం పెట్టుకో, అమ్మ నా కోరిక ఇది నెరవేర్చండి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని రిటర్న్ వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయాలి. దండం పెట్టుకొని నీ 100% ఇది పనిచేస్తుంది. న్యాయబద్ధంగా ఉంటే మాత్రం పనిచేస్తుంది. మళ్ళీ ఏదో స్వార్థంగా వాడు ఆగమైపోవాలి ఇట్లాంటి పని చేయకండి. అట్లాంటివి చేస్తే మళ్ళీ రివర్స్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్గా ఎదుటి వ్యక్తి నేను ఇబ్బంది పెడుతున్నాడు అంటే చెయ్యి. లేదు నువ్వే వాడు ఏం లేదు నాకు ఊరికేనే, కొంతమంది ఉంటారు జెలసీ ఫీల్ అయ్యి వాళ్ళు ఇట్లా అయిపోవాలి అట్లా అయిపోవాలంటే అట్లాంటివి ఏం కావు, అవి రివర్స్ అవుతాయి. కాబట్టి అది చేయకూడదు, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏమవుతుందన్నా, ఇప్పుడు కోర్టు కేసెస్ కావచ్చు, ఇది మనసులోని కోరిక. ఇంకోటి ఏమవుతుందంటే కొన్ని కోరికలు తీరకుండా కూడా పెద్దోళ్ళు ఎక్స్పైర్ అయిపోతారు. సో వాళ్ళు కూడా ప్రేతాత్మల లెక్క తిరుగుకుంటూ మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. దానివల్ల కూడా పనులు జరగవు, డెవలప్మెంట్ అనేది ఉండదు. సో దానికి ఏం చేయాలంటే ప్రతి నెల ఒకసారి ఒక 4 నిమ్మకాయలు తీసుకొని మంచి ఏదన్నా కవర్లో బట్టలన్న పెట్టి పిల్లో కింద పెట్టుకొని పడుకో. పిల్లో కింద అంటే నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది మొత్తం. అంటే ఎన్ని రోజుల పాటు పెట్టుకోవాలి? జస్ట్ 1 డే. 1 డే వన్ నైట్ అంటే నైట్ పడుకునేటప్పుడు మంచి చేతులు పట్టుకో. నాకు తెలుసో తెలియకో నేను ఏమైనా దాటినా, ఏమైనా తొక్కినా, లేదంటే నా మీద ఏమైనా చుట్టూ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా వెళ్ళిపోవాలి తల్లి అని జయ మహాకాళి జయ కాలభైరవ్. అంటే కలికాలంలో కాలభైరవుడు కాళియమ్మ ఇచ్చేంత తొందరగా రిజల్ట్ ఎవరు ఇయ్యరు. కాబట్టి మంచిగా అనుకొని చేతిలో పట్టుకొని పడుకో, అది నెత్తి కింద పెట్టి పడుకో. తెల్లారి లేచి స్నానం చేసే ముందే మంచిగా ఈ కింద నుంచి పైకి ఒక 7 సార్లు దిప్పు. దిష్టి తీసిన నువ్వన తీయచ్చు, లేదంటే మమ్మీ ఉన్నా ఎవరున్నా వాళ్ళతో ఒక 7 సార్లు తిప్పియాలి. తీపిచ్చేసి వాటిని కట్ చేయాలి, కానీ మొత్తం కట్ చేయొద్దు, కొంచెం గ్యాప్ ఉండాలి, కింద కొంచెం జాయింట్ ఉండాలి. అట్లా కట్ చేసేసి దాంట్లో లైట్ ఉప్పు జల్లేసి, ఉప్పు జల్లేసి దాన్ని ఏదైనా కవర్లు వేసి మూట కట్టేసి 4 దారుల దగ్గర పడేయి. ఎక్కడ సార్? 4 దారులు కలిసి చౌరస్తాను 4 దారులు అక్కడ పడేసి అనుకో, ఏమున్నా చెడు ఉన్నా ఇక్కడే ఉండిపోవాలి తల్లి అని చెప్పి వెనక తిరిగి చూడకుండా నెలకు ఒకసారి స్నానం చేసుకు వచ్చిన తర్వాత మంచి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని స్నానం చేసుకుంటే అది నీకు నెల ప్రక్షాళన అంటే రిఫ్రెష్మెంట్. ఇది నేను రెగ్యులర్గా చాలా మంది చెప్పి చేస్తుంటారు. ఇది ఇంకోటి ఏంటిది, ఇంటికి ప్రొటెక్షన్. ఇంటికి కూడా అట్రాక్షన్ ఉండాలి, ఇంటికి ప్రొటెక్షన్ ఉండాలి అన్నప్పుడు ఏంటంటే నెలలో ఒకసారి పౌర్ణమి అయిపోయిన తర్వాత మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళు, కుడి బుధం నుంచి కొంచెం కుంకుమ సింధూరం తీసుకొని ఇంటికి వచ్చి మెయిన్ డోర్ మీద స్వస్తికే ఆ సింధూరంతో ప్రతి నెల అట్లా చేస్తుండు. నువ్వు ఎన్ని గుమ్మడికాయలు కట్టు ఏమన్నా చేసుకో, ఈ రెమెడీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒకటి ఎక్సలెంట్. ఇంకో రెమెడీ ఏంటంటే చాలా మందికి వర్క్ దగ్గర అన్నా కదా, ఇక్కడ ఈ పూర్వీకుల వల్ల కూడా వర్క్ దగ్గర సీక్రెట్ ఎనిమీస్, రికగ్నైజేషన్ రాకపోవటం ఇలాంటివి ఉంటాయి. సో అక్కడ నువ్వు ఏం చేయాలంటే నెలలో ఒక్కసారి చిన్నది ఏదైనా మట్టి ప్రమిద తీసుకో, ఇంట్లో నీదే ఇంట్లోనే తోడేసిన పెరుగు ఉండాలి, బయటది వద్దు. నీ ఇంట్లోదే పెరుగు, కొంచెం పెరుగు దాంట్లో వేసుకో, ఒక స్పూన్ పెరుగు ప్రమిదలో వేసేసి ఈ ఏమంటాం మన ఇవి వస్తాయి కమ్మా మినపగుండ్లు, ఒక 7 మినపగుండ్లు తీసుకో, దాంట్లో వేసి కొంచెం కుంకుమ దాంట్లో వేసేసి ప్రమిదలో వేసేసి మంచి మనసులో అనుకో, అక్కడ ఎనిమీస్ ఉండొద్దు, వాడు ఎవడు కానీ నాకు రికగ్నైజేషన్ మంచిగా ఎవడైతే ఆపుతున్నాడో వాడు దూరం అయిపోవాలి, నా రికగ్నైజేషన్ నాకు రావాలి, మంచి జాబ్లో మంచి గ్రోత్ ఉండాలి అని చెప్పి అనుకొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు ముద్దలో పెట్టేసి కొన్ని రావి చెట్టు ముద్దలో నీళ్ళు పోసేసి దండం పెట్టుకొని రా. ఇది నెలకోసారి చేస్తావా 2 నెలలకోసారి చేస్తావా అనేది ఎప్పుడైనా చేయొచ్చు. ఇంకోటి కొంతమందికి రిలేషన్ బాగుండదు. ఇప్పుడు నీతోటి కొంతమంది ఎట్లా అంటే ఒక 5-6 మంత్స్ బాగుంటారు, మళ్ళీ ఎనిమిస్ అయిపోతారు, అవుతారు కదా, మంచి వాడు అవసరం ఉన్నంత సేపు వాడుకుంటారు, తర్వాత మళ్ళీ నిన్నే అన్నేస్తారు. వాళ్ళకి సింపుల్ రెమెడీ ఏంటంటే పటిక బెల్లం వస్తుంది తెలుసా, ఉప్పుది, తీయది కాదు, ఉప్పుది వస్తుంది. ఉప్పు పటిక బెల్లం కూడా ఉంటుంది, కొంచెం అది ఆఫ్టర్ షేవ్ అంటాం అది. సో అది తెచ్చుకో, అది తెచ్చుకొని ఎవ్రీ వెనస్డే ఒక 3 మంత్స్ చేయి, తర్వాత నెలకు ఒకసారి చేసుకోవచ్చు.
ఇప్పుడు వారం వారం చెయ్యి. నువ్వు 3 months మాత్రం వారం వారం తెచ్చుకో, దాన్ని మంచిగా దంచు, దాన్ని పౌడర్ చేసుకో, దాంట్లో కొంచెం సాల్ట్ కలుపు, మంచిగా ఫింగర్ తోటి బ్రష్ చేయి. బ్రష్ వాడక ఆ రోజు, ఆ ఒక్కరోజు మాత్రం ఫింగర్ తోటి నువ్వు బ్రష్ చేసావా నీ రాహు బాగుపడతాడు, నీ బుధుడు బాగుపడతాడు. సో రాహు అట్రాక్షన్, బుధుడు కమ్యూనికేషన్. సో ఆ మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోయి మళ్ళీ కలిసి ఆ మిస్అండర్స్టాండింగ్, ఆ శత్రుత్వం అనేది ఉండదు. ఇట్లాంటి ఎన్నో రెమెడీస్, చిన్న చిన్న రెమెడీస్ తోటి మనం బయటపడేయచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని మనం ఇన్ని హోమాలు చేపించినాం, ఇన్ని చేసినాం, ఈ చిన్న దాంతో అవుతుందా అంటే అవుతుంది రా, నువ్వు చేస్తుడు. ఫస్ట్ నమ్మకంతో చేయాలి, డౌట్ తో చేసినా కూడా మళ్ళీ దాని ఫలితం రాదు కదా. ఇప్పుడు చాలా మందికి ఏంటిది, ఇప్పుడు భర్త పాపం భార్యని చాలా అనుమానిస్తూ ఉంటాడు. మంచిగానే ఉంటుంది ఆమె, కానీ వీడికి అనుమానం ఎక్కువ. వీడు పోతుంది కదా, ఏం చేస్తుందో అది ఇది అన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఏం చేయకపోయినా నేను ఎందుకు ఈయనకి థాట్ ఇట్లా వస్తుంది అన్నప్పుడు సింపుల్, నీకు ఈ ఐటమ్స్ వస్తాయి కమ్మా, బొట్టు బిళ్ళలు, మీరు అది లేడీస్కి ఎంపోరియం ఐటమ్స్, బ్యాంగిల్స్, బొట్టు, టిక్లీ, ఈ ఐటమ్స్ ఎవరికైనా సరే కానీ చిన్నపిల్లలకి, అప్పుడు చూడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ వెళ్ళిపోతాయి. సింపుల్ రెమెడీ. ఎవరికైనా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి ఉంటే అప్పుడు నువ్వు చూడు నీకు ఎంత చేంజెస్ కనపడతాయి. చిన్న రెమెడీ ఇది, లాజికల్. చిన్నపిల్లలకి ఇస్తే నీకు శుక్రుడు బలపడతాడు. అలాగే మేకప్ ఐటమ్స్ ఇట్లా ఇస్తుంటే నీకు ఆటోమేటిక్గా ఆ మిస్అండర్స్టాండింగ్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి అసలు నాకు ఎందుకు జరుగుతుంది అంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజీ కన్సల్ట్ అవ్వండి. అన్నే కాదు, మంచి నాలెడ్జబుల్ పర్సన్ కన్సల్ట్ అయితే మంచి మార్గం మీకు చూపించగలరు. వాళ్ళకి ఎందుకు అలా అవుతుందో తెలుస్తుంది ఫస్ట్. తప్పకుండా సార్. సో విన్నారు కదా, సార్ అయితే కనుక చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి సార్ని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తూ ఇంకా ఏ విషయాల మీద వీడియో కావాలి అనుకుంటున్నారు అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం తప్పకుండా దాని మీద వీడియో చేస్తాం. ధన్యవాదాలు. నమస్తే.